అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. కంచనూర్ వినాయక స్వామి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించే మార్పడై వినాయకుడు. నవ వినాయక యాత్రలో 6వ పుణ్యక్షేత్రం. ఆనందం, సమృద్ధి, కళలు మరియు సుఖభోగాలకు అధిపతి అయిన శుక్ర భగవానునికి సంబంధించిన విశేష పుణ్యభూమిలో కొలువై ఉన్న ఆ గజానను గురించి తెలుసుకుందాము. శుక్రక్షేత్రం కుంభకోణం సమీపంలోని ప్రసిద్ధ కంజనూర్ అగ్నీశ్వర ఆలయం. నవగ్రహాలలో ఒకరైన శుక్ర భగవానునికి అంకితం చేయబడిన విశేష క్షేత్రం. ఇక్కడ శుక్ర దోషాలు తొలగిపోవడానికి, అఖండ ఐశ్వర్యాన్ని పొందడానికి ఇక్కడి వినాయకుడిని మొదటిగా దర్శించుకోవడం పురాతన సంప్రదాయం. మూర్తి విశిష్టత. ఇక్కడ కొలువై ఉన్న వినాయకుడిని మార్పడై వినాయకుడు మరియు కల్పక వినాయకుడు అనే పవిత్ర నామాలతో పూజిస్తారు. తను నమ్ముకున్న భక్తుల దారిద్ర్యాన్ని దూరం చేసి వారికి కావలసిన సకల శుభాలను కల్పవృక్షంలో కురిపించే దయామయుడు ఈయన. ముఖ్య విశేషాలు: శుక్రుని అనుగ్రహం. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా లేదా శుక్రదోషం ఉన్నా కుటుంబంలో ప్రశాంతత కరువై ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తొలగించుకోపోవడానికి ఈ క్షేత్రంలోని వినాయక ఆరాధన అత్యంత ముఖ్యమైనది. అగ్నిక్షేత్రం. అగ్నిదేవుడు ఇక్కడి పరమేశ్వరుని పూజించి దైవానుగ్రహం పొందినందున ఈ ఆలయానికి అగ్నీశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఇక్కడి వినాయకుడిని దర్శిస్తే మన పూర్వ కర్మల ఫలితాలన్నీ ప్రజ్వరిల్లి అగ్నిలో పడిన ధూళి కణంలో భస్మమైపోతాయి. కళల అధిపతి. శుక్రుడు కళలకు అధిపతి కావడంతో సంగీతం, నటన, గాత్రం మరియు సృజనాత్మక రంగాలలో ఉన్నవారు ఈయన్ని వేడుకుంటే అసాధారణ విజయం లభిస్తుంది. పూజా ఫలాలు. కుటుంబంలో దంపతుల మధ్య సద్భావన, ఐక్యత పెరిగే వైవాహిక జీవితం ఆనందమయంగా మారుతుంది. కొత్త ఇల్లు, వాహనాలు మరియు ఆస్తులు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది. ఆర్థిక సంక్షోభాలు తొలగిపోయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం, సంపద శాశ్వతంగా నిలిచిపోతాయి. కంజనూర్ కల్పక వినాయకుని సేవిస్తే కష్టాలన్నీ తీరి మన ఇంట సంపదలు పెరుగుతాయి. ఆలయ సమాచారం. స్థలం: తంజావూరు జిల్లా కంజనూర్. సూర్యనాథ్ కోవిల్కు సుమారు 3 కిలోమీటర్లు మరియు కుంభకోణం నుండి 18 కిలోమీటర్ల దూరం. దర్శన సమయాలు: ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.